నమస్తే అండి. ఆకలి వేసినప్పుడు ఆహారం తీసుకోకపోతే ఏం జరుగుతుందో తెలుసుకుందాం. చాలామంది ఉపవాసాల పేరుతో ఆహారం తీసుకోకుండా ఆకలిని చంపేస్తారు. ఆకలి వేసినప్పుడు ఉపవాసాలు చేయొద్దు అని నేను చెప్పడం లేదు. ఇదివరకు టైంలో ఉపవాసాలు చేయకుండా ఇప్పుడు ఉన్న ఆర్థికపరమైన సమస్యల వల్ల కానీ, కుటుంబంలో ఉన్న మానసికపరమైన సమస్యల వల్ల కానీ, ఇంకా ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ వల్ల మీరు ఉపవాసాలు చేస్తూ ఉండొచ్చు. కానీ ఇదివరకు మీరు ఆహారం ఏ టైంలో అయితే తీసుకుంటారో అదే టైంకి మీకు ఆకలి వేస్తుంది. ఇలా ఆకలి వేసినప్పుడు మీరు ఆహారం తీసుకుంటారని మీ శరీరం ఏం చేస్తుందంటే జీవరసాయనాల్ని విడుదల చేస్తుంది. ఇలా విడుదల చేసినప్పుడు మీరు ఉపవాసం ఉండి ఆహారం తీసుకోకపోతే ఆ జీవరసాయనాలు ఏమవుతాయి అంటే అగ్నితత్వాన్ని కలిగి ఉంటాయి. అంటే బర్నింగ్ సెన్సేషన్ని కలిగి ఉంటాయి. మీరు ఇంకా మిగలాకలి వేసినప్పుడు కూడా ఆహారం తీసుకోకుండా ఉండి ఉపవాసం ఉన్నాను కదా, ఇప్పుడు ఆకలి వేసినప్పుడు ఏదైనా తీసుకుంటే ఏదైనా అనర్థాలు జరుగుతాయి అనే భయం కూడా ఉంటుంది మీకు. ఇలాంటివి అపోహలు ఎంతవరకు కరెక్టో మీరు ఒకసారి ఆలోచించండి. ఇలా ఆకలి వేసినప్పుడు గౌరవించి ఆహారం తీసుకోకపోవడం వల్లే కడుపులో మంట, బర్నింగ్ సెన్సేషన్, గ్యాస్ ప్రాబ్లమ్స్, ఇంకా ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే ఫ్యాటిక్యూ. తిన్నట్టే ఉంటాం కానీ ఏ పని చేయలేం. ఎండ పెరుగుతున్న కొద్దీ శరీరంలో ఏదో కోల్పోతున్నట్టు ఫీలింగ్ కలుగుతుంది. మెన్సెస్ ప్రాబ్లమ్స్, థై పెయిన్, ఇండైజెషను, ఇంకా పెరాలసిస్, ఫేషియల్కి సంబంధించినవి, ఈ పేగుల్లో గ్యాస్ కూడా ఏర్పడడం, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. హెల్త్ ప్రాబ్లమ్స్ వీడియోలో పోస్ట్ చేశాను, చూడండి. ఇలా నేను చెప్పుకుంటూ వెళ్తే ఒక 200-300 ప్రాబ్లమ్స్ చెప్పాలి నేను. హెల్త్ ప్రాబ్లమ్స్ ఒక 1 అవర్ వీడియో కూడా సరిపోదు. అలాగే వీటి వల్ల కలిగే ఎమోషన్స్, ఫీలింగ్స్, వర్రీ, మెయిన్గా వర్రీ అండి. ఆకలి వేసినప్పుడు ఆహారం తీసుకోకపోయినా, నమిలి ఆహారం తినకపోయినా, అలాగే అన్ఈవెన్ కాంబినేషన్ ఆఫ్ ఫుడ్స్ తీసుకున్నా మీకు కలిగే ఎమోషన్ ఫస్ట్ ఏంటంటే, ఇది వినడానికే ఆశ్చర్యంగా ఉంటుంది కానీ నమ్మాల్సిందే తప్పదు. వర్రీ, బాధ, అబ్సెసివ్ థింకింగ్, ఓవర్ థింకింగ్, ప్రీ ఆక్యుపైడ్, యాంగ్జైటీ, స్ట్రెస్డ్ అవుట్, ఇరిటబుల్, ఇలాంటివి ఎమోషన్స్ కలుగుతాయి. ఇంకా ఫీలింగ్స్ అనేవి, ఇంకా ఎన్నో ఫీలింగ్స్, బాధకు సంబంధించిన ఫీలింగ్స్. కారణాలు ఎన్నో ఉండొచ్చు కానీ కలిగే ఎమోషన్ మాత్రం బాధ కలుగుతూనే ఉంటుంది. చిన్న విషయాలకు కూడా బాధ కలుగుతూనే ఉంటుంది. ఇంట్లో ఎవరన్నా క్వశ్చన్ అడిగినా మీకు బాధ కలుగుతూనే ఉంటుంది. ఎందుకు అంటే మీ స్టమక్ డిస్టర్బెన్స్గా ఉంది, ఆకలి వేసినప్పుడు ఆహారం తీసుకోలేదు కాబట్టి. దానివల్ల వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ ఎన్నో. మీ శరీరంలో ఎప్పుడైతే ఆరోగ్యం, ఈ ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతున్నాయో అప్పుడు ఖచ్చితంగా మీరు మానసికంగా, ఆర్థికంగా, శారీరకంగా డ్యామేజ్ అవుతున్నట్టే. అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ కావాలని తెచ్చుకున్నట్లే. ఆ ఆరోగ్యం ఏముందిలే అని నెగ్లెక్ట్ అనేది చేయడం, నిర్లక్ష్యం వైఖరి అనేది చాలా పెద్ద తప్పు. మీరు బాధపడుతున్నారు అంటే కారణం ఆకలి వేసినప్పుడు ఆహారం తీసుకోకుండా ఉండటం. ఇందాక మనం అనుకున్నట్లే ఆహారం నమిలి తినకపోయినా, విషయం ఎటువంటిదైనా మీరు అక్కడ బాగా గమనించాలి. విషయం ఎటువంటిదైనా, పెద్దదైనా చిన్నదైనా, వేరే వాళ్ళ వల్లైనా, మీకు సంబంధం లేని వ్యక్తుల వల్లైనా
ఏదైనా ఒక విషయం జరిగిందనుకోండి, ఆ విషయం మిమ్మల్ని బాధ పెడుతుంటే, అలాగే ఆ బాధపడుతున్న విషయంలోనే మీరు స్ట్రక్ అయ్యి పదే పదే ఆలోచించి బాధకి గురవుతున్నా, లేదా పాత విషయాలు అయిపోయిన సంఘటనలు ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో గుర్తు వచ్చి, లేదా గుర్తు తెచ్చుకుని ఏడుస్తూ ఉండటం, బాధపడుతూ ఉండటం, ఇలాంటివి చేస్తున్నారు అంటే ఖచ్చితంగా కారణం మీ స్టమక్ యొక్క ఆరోగ్యం దెబ్బతిన్నది అని. అంటే నిర్లక్ష్యం చేయడం వల్ల మిమ్మల్ని బాధలు వెంటాడుతున్నాయి. కాబట్టి ఆకలి వేసినప్పుడు ఆకలిని గౌరవించి ఆహారం తీసుకోండి. ఇంకా తెలుసుకోవాలి అని అంటే యూనివర్సల్ లైఫ్ స్టైల్ని సంప్రదించండి. యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ని సంప్రదించండి. ఇది ఇంకా డెప్త్గా చెప్పాలి అంటే అప్పులు కూడా అవుతాయండి. ఈ అప్పులు తీర్చడం కోసం భూమి, పొలం, ఇల్లు, స్థలాలు, బంగారం అమ్ముతారు, లేదా బంగారం నగలు తీసుకెళ్ళి తాకట్లు పెడతారు. గోల్డ్ లోన్స్ తీసుకోవడం, లేదా పొలం మీద అప్పులు తీసుకోవడం, స్థలాలు వేరే వాళ్ళ దగ్గర పెట్టి వాటి మీద లోన్ తీసుకోవడం, ఇలాంటివి చాలా ఈ అప్పులకు సంబంధించిన వాటిల్లో చాలా ఆర్థికంగా ఆస్తుల్ని కోల్పోతూ ఉంటారు. యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ ఎటువంటి హెల్త్ ప్రాబ్లం అయినా ట్యాబ్లెట్స్ వాడకుండా వైద్యం చేయబడును. ఫ్లాట్ నెంబర్ 102, ఫస్ట్ ఫ్లోర్, సుధాకర్ శ్రీనిధి నెస్ట్, ఆపోజిట్ SBI బ్యాంక్, వైట్ ఫీల్డ్స్, కొండాపూర్, హైదరాబాద్. ఫోన్ నెంబర్ 7702588806. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా అంటే శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యం కలిగి ఉన్నదే యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్. కాన్షియస్ ట్రావెల్ టు నోన్.